హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు తమలపాకుతో రైస్ చేసి చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా దీనిలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి హెల్త్కి చాలా హెల్ప్ చేస్తాయండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను వీడియో చూపిస్తాను. మీరు మధ్య మధ్యలో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే అంతకు ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేశారంటే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను సింపుల్గా, ఈజీగా, టేస్టీగా రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తానండి. ఈ రైస్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా కర్రీ ప్రిపేర్ చేసుకునే టైం అనేది మనకి లేనప్పుడు ఇలా మనం ఒక గ్లాసు బియ్యం ఉడికించుకొని ఈజీగా 5 తమలపాకులు ఉంటే చాలండి. ఈజీగా మనం రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేదంటే మనం మార్నింగ్ కంప్లీట్ చేసిన రైస్ని ఈవినింగ్ కొంచెం మిగులుతూ ఉంటుంది కదా, అలా లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా మనం రెసిపీ అనేది చేసుకుని మనం కమ్మగా తినొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కళాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. ఒక 5 ఎండుమిర్చి కూడా వేసుకోండి. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 5 వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుందామండి. కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని స్లోగా డ్రై రోస్ట్ చేసుకుందాం. నువ్వులు అనేవి అసలు మాడకుండా చక్కగా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై చేసి చూపిస్తాను. ఈలోపుగా మనం రైస్ ఉడికించుకుని పెట్టుకోవచ్చు. లేదంటే మిగిలిన రైస్తో కూడా ఇలా చేసుకోవచ్చండి. రైస్ని ఇలా పొడి పొడిలాడుతూ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకుందాం. ఇప్పుడు తమలపాకులు చూపిస్తున్నాను. నేను 1 గ్లాస్ బియ్యానికి ఒక 5 తమలపాకులు తీసుకున్నానండి. మనం పెద్దవారికి రైస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటే తమలపాకుల క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. లేదంటే రైస్ చిన్నపిల్లల కోసం చేస్తున్నాము అంటే ఇలా తక్కువగా తీసుకుని ప్రిపేర్ చేయండి. లేదంటే ఆ ఘాటుకి పిల్లలు తినలేరు. ఇలా తీసుకున్నాం కదా, వీటిని ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ తమలపాకుల్ని బాగా వాష్ చేసుకుని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పులో వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ తమలపాకుతో మనం రెసిపీస్ అనేవి తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావండి. ఫుడ్ అనేది ఈజీగా అరిగిపోతుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవన్నీ కూడా ఒక కప్పులో వేసుకున్నాం కదా, ఆ కప్పు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి, ఇలా 1/2 కప్ తీసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది రైస్కి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న దినుసులు ఉన్నవి కదా, అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుందామండి. పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, అలాగే మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా చక్కగా మెత్తగా నలగాలి. పౌడర్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుందాం. ఆ పౌడర్ని కూడా ఒక కప్పులో వేసేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి అండి, ఇది 2 టేబుల్ స్పూన్లు. ఎండు కొబ్బరి అందుబాటులో లేకపోతే, అప్పటికప్పుడు ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా తురుము తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుని తేమ అనేది ఏమీ లేకుండా, పచ్చిదనం లేకుండా కొబ్బరి డ్రై రోస్ట్ చేసుకుని అలా కప్పులో పెట్టుకోండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే రైస్ టేస్ట్ అనేది చాలా కమ్మగా అనిపిస్తుందండి. దీనిలో 2-3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ సాయి మినపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుందామండి. ఎక్కువగా మాడనివ్వకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి కూడా అలా ఆయిల్లో వేసుకుని నేతిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవి ఫ్రై అవుతున్నప్పుడు కమ్మగా వాసన వస్తుందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా అలా వేసేసుకుందాం. ఇదంతా కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసాం కదా, ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి. ఇలా కొంచెంగా కలుపుకొని
కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అలా వేసేసుకుందామండి. ఆనియన్స్ అనేవి నేను కొంచెమే చూపిస్తున్నాను కదా, మీకు నచ్చితే ఎక్కువగా వేసుకోండి. ఆనియన్స్ మనం రైస్ తింటున్నప్పుడు ఆనియన్స్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ తగిలినప్పుడు పంటికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న తమలపాకు కూడా వేసేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వాటికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. రైస్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. సాల్ట్ అనేది టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను 2 టీ స్పూన్లు చూపించాను. అవన్నీ కూడా దినుసుల్లో బాగా కలిసే వరకు కలుపుకొని మనం పొడిలాడుతూ పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, దానిని ఇలా కొంచెం కొంచెంగా చేత్తో వేసుకుందామండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని ఆ రైస్ అంతా కూడా మసాలాలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అనేది రైస్కి చాలా చాలా బాగుంటుంది. రైస్ అనేది కమ్మగా ఉండటమే కాకుండా హెల్త్కి చాలా మంచిదండి. మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా టేస్ట్ అనేది బాగుండటమే కాకుండా నువ్వులు, పల్లీలు అనేవి, తమలపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా అజీర్తికి చాలా మంచిదండి. ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అంతేకాకుండా కమ్మగా అనిపిస్తుందండి. నువ్వులు పౌడర్ చేసి వేసాం కదా, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంకా రెడీ అయిపోయిందండి తమలపాకు రైస్. ఇలా వేడివేడి అన్నాన్ని ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో వేసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే తమలపాకు రైస్ రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే తమలపాకు రైస్. ఇప్పుడు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా వేసుకోవచ్చు, లేదంటే నిమ్మరసంతో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చండి. మనం అప్పటికప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, కర్రీ ప్రిపేర్ చేసుకునే టైం లేనప్పుడు ఇలా 5 మినిట్స్లో చక్కగా ఉడికించిన రైస్తో అప్పటికప్పుడు మనం చేసి పిల్లలకు సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉండే తమలపాకు రైస్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకున్నాం కదా. ఈ రైస్ అనేది పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా ఉపయోగపడుతుందండి. అలాగే పెద్దవారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇలా మనం తింటున్నప్పుడు పల్లీలు అనేవి పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి కూడా వేసాం కదా, మనం తింటున్నంతసేపు కూడా ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చాలా కమ్మగా అనిపిస్తుందండి. అలాగే అంతేకాకుండా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకునే రైస్ కదా. ఫ్రెండ్స్, తమలపాకులు అనేవి ఈ రోజుల్లో అందరికీ కూడా గార్డెన్లో ఉంటున్నాయి కదా. ఆ మొక్కలు అనేవి అందరూ పెంచుతున్నారు కదా. ఆ ఆకులని చక్కగా ఇలా రెసిపీస్కి యూజ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే, మీ ఫ్యామిలీకి కూడా కుక్ చేసి సర్వ్ చేస్తే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీ అనేది నచ్చితే లైక్ చేయండి. వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కొన్ని ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా వేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.